అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఇక్కడ యెషయా గారు చెప్తున్నారు ఏమని? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు కూడా ఆయనే. ఇక్కడ చూసుకుంటే మీకు సొమ్మసిల్లిన వారికి అంటే చూడండి, ఇక్కడ చూసుకుంటే సొమ్మసిల్లిన వారికి అంటే అలసిపోయిన వారికి ఆయన బలం ఇస్తాడు. అలాగే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. అంటే నీరసించిపోయిన వారికి ఆయన బలాభివృద్ధిని ఇస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు సొమ్మసిల్లిన వారు అంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పై వచనంలో చూసుకుంటే నీకు తెలియదా, నువ్వు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెప్పేసి చెప్తుంది అనమాట వాక్యము. కాబట్టి చూడండి, భూదిగంతములను సృజించిన యెహోవా ఆయన నిత్యుడగు దేవుడు అంటే నిత్యము ఉండే దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా సొమ్మసిల్లడు, అలిసిపోడు. ఆయన జ్ఞానము ఎంత అని మనం చెప్పలేము. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి అలాగే కింద 30వ వచనం చూసుకుంటే, బాలురు సొమ్మసిల్లుదురు, అలుయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంటే చూడండి, బాలురు అంటే చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు సొమ్మసిల్లుతారు, అలిసిపోతారు. యవ్వనస్తులైతే తప్పక తొట్టిల్లిపోతారు, అంటే పడిపోతారు, ఎన్నో రకరకాల పాపాల్లో పడిపోతారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అలాగే 31వ వచనంకి వస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వాక్యం చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ వయసులో ఉండేవారైనా కావచ్చు, ఈ భూమి మీద వాళ్ళు సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. ఇప్పుడు మనిషి పుట్టినప్పుడు చిన్న పిల్లోడుగా ఉంటాడు. అప్పుడు ఆ పిల్లాడికి ఏం శక్తి ఉంటుంది, ఏం బలం ఉంటుంది? చిన్న పిల్లాడు కదా, అంత శక్తి బలం ఏం ఉండదు. పరిగెత్తాడు, ఆడుకుంటాడు, అలసిపోతాడు, పడిపోతాడు, తగిలించుకుంటాడు, ఇలాంటివి ఉంటాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు, ఏదో ఒకటి చేయగలుగుతారు, ఓకే చేస్తారు. మళ్ళీ రాను వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతే తర్వాత శక్తి తగ్గిపోతుంది, బలం తగ్గిపోయి వాళ్ళు ఏ పని చేయలేరు. ఇది శారీరక విషయమై ఈ లోకంలో ఉన్న స్థితి అన్నమాట. అంటే బలం ఉంటుంది, తగ్గిపోతుంది, ఇలా ఉంటాయి, ఓకే. కానీ దేవుడు ఆత్మీయ విషయంలో కూడా చెప్తున్నాడు ఏమంటే, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేది దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేది దేవుడే. ఇది శరీర విషయంలోనే తీసుకోవచ్చు, ఆత్మీయ విషయంలో కూడా తీసుకోవచ్చు. శారీరక విషయంలో ఈ శరీరానికి శక్తి తగ్గిపోయిందంటే దేవుడే ఇస్తాడు. ఆత్మీయ విషయంలో కూడా నువ్వు ప్రార్థించే విషయంలో కావచ్చు, వాక్యం ధ్యానించే విషయంలో కావచ్చు, అపవాదితో పోరాడే విషయంలో కూడా కావచ్చు, నువ్వు సొమ్మసిల్లిపోతే, నీకు శక్తి తగ్గిపోతే, నీకు బలం తగ్గిపోతే, పడిపోయే స్థితిలో ఉంటే, నువ్వు పడిపోతే ఆ సమయంలో కూడా దేవుడే నీకు చేయి ఇచ్చి నేను లేవనెత్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే మనము సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు అంటే మనము శారీరక విషయమై మాత్రమే అనుకుంటాం. కాదు, ఆత్మీయ విషయమై కూడా తీసుకోవాలి. శారీరక విషయమై దేవుడు బలం ఇస్తాడు, కానీ ఆ శరీరము నిత్యము ఉంటుందా? జీవితాంతం ఉంటుందా? ఎప్పుడు పోతామో తెలియదు. ఆ శరీరానికి ఏ గాయాలు అయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకే దేవుడు భౌతిక శరీర విషయమై మాత్రమే చెప్పట్లేదు, ఆత్మీయ విషయమై కూడా చెప్తున్నాడు. యవనస్తులు పిల్లలైతే తప్పక అలసిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. అంటే తప్పిపోను వారు ఎవరన్నా ఉంటారా? ఉండరు. కానీ అలాంటి వాళ్ళకు కూడా దేవుడు బలమును శక్తిని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అంటే, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలిసిపోరు, పరిగెత్తునే ఉంటారు, సొమ్మసిల్లక
నడిచిపోతారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరైనా కావచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నా ఉండొచ్చు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పడిపోయి ఉండొచ్చు, ఎలాంటి స్థితిలో అయినా సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు, శక్తిహీనుడిగా అయిపోయి ఉండొచ్చు, ఏం భయపడాల్సిన పని లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నమ్మండి, విశ్వసించండి, దేవుని దగ్గరికి రాండి. ప్రభువా ఇదో మీరు యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో 29 నుంచి 31 వచనాలు చెప్పారు కదా, సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తానన్నారు కదా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేస్తానన్నారు కదా, నాకు సహాయం చేయండి, నేను సొమ్మసిల్లిపోయి ఉన్నాను, నాకు బలం ఇవ్వండి, నేను శక్తిహీనుడిగా ఉన్నాను, నాకు బలాభివృద్ధి కలుగజేయండి అని దేవుని అడగండి. యవనస్తులుగా ఉంటే, యవనస్తురాండ్రుగా ఉంటే, ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నారా, పడిపోయిన స్థితిలో ఉన్నారా, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారా, దేవునికి నచ్చని రీతిగా ప్రవర్తిస్తున్నారా, దేవునికి అవమానం తెచ్చేలాగా ఉన్నారా, చూడండి, తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి, పాపాలు చేస్తాం, తెలిసి కూడా చాలాసార్లు తప్పు చేస్తాం, పాపం చేస్తాం. కానీ హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఒప్పుకోండి వాటిని. ప్రభువా నేను పలాని వాళ్ళ వల్ల తప్పు చేసిన, పలాని స్థితులను బట్టి తప్పు చేసిన అనద్దండి, చెప్పొద్దు. హృదయపూర్వకంగా ప్రభువా నేను తెలిసే తప్పు చేసిన, నేను తెలిసే పాపం చేసిన, కావాలని చేసిన, ప్రభువా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను, ఈ పాపాల నుంచి నన్ను బయటపడేయండి, ఈ స్థితిగతుల నుంచి నన్ను విడిపించండి, ఈ బంధకాల నుంచి నన్ను విడిపించండి, బంధ విముక్తులను నన్ను చేయండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయకుండా, మిమ్మల్ని బాధించకుండా, మీకు చెడ్డ పేరు తేకుండా, మీ నామాన్ని దూషణ పాలు చేయకుండానట్లు దేవా నన్ను బలపరచండి స్వామి, మీ శక్తినివ్వండి, నాకు బలాభివృద్ధి కలుగజేయండి అని దేవుని యొద్దకు వచ్చి మీరు అడిగారంటే ఖచ్చితంగా దేవుడు మీకు బలం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. పక్షిరాజు వలె నువ్వు ఎగిరేలాగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని దగ్గరికి రండి, దేవుని పట్టుకోండి, సమస్తము దేవుని దగ్గరే ఉన్నాయి. మీరు ఎలాంటి వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు చాలా బలం ఉంది ఏమనుకుంటాను అనొచ్చు. ఆయన బలం ఇస్తేనే నీకు నువ్వు బలంగా పని చేయగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. ఆయన శక్తిని ఇస్తేనే నీకు, లేకపోతే దిక్కు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. రండి, దేవుని దగ్గరికి రండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర ఎదుటికి వచ్చి మోకరించండి, ప్రార్థించండి, ఆయన అడగండి. ఆయన సమస్తము ధారాళంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు తండ్రి. అవును దేవా, యేసయ్యా ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ఆయన సొమ్మసిల్లిన వారికి నాయన ప్రభా మీరు బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు స్వామి. అవును తండ్రి, బాలురైతే సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, యవనస్తులు తప్పకుండా పడిపోతారు, తొట్టిల్లిపోతారు. అయినా అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా సరే వారందరికీ మీరు నూతన బలాన్ని ఇచ్చే దేవుడు. మీరు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేలా చేయగలిగే సర్వాధికారి మీరు. అలసిపోకుండా పరిగెత్తగలిగే శక్తినిచ్చే దేవుడు. సొమ్మసిల్లకుండా నడిపించే దేవుడు మీరు. కాబట్టి తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే పడిపోయిన స్థితిలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారందరికీ కూడా మీ బలాన్ని, శక్తిని, కృపను అనుగ్రహించండి. వారందరినీ లేవనెత్తండి, మీ నిమిత్తం వాడుకోండి, మీ నిమిత్తం బలపరచండి, సహాయం చేయండి, కృప చూపెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో పేరు పేరున వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి మంచి ఆయువారోగ్యాలను దయచేయమని, కార్యము చేయమని, క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.